హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ దుర్గా. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంటను కూడా కొట్టుపడిస్తే నా నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి. అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసేయచ్చు. చక్క ఏంటి స్మార్ట్ దుర్గా గారు ఎక్కడ ప్రత్యక్షం అయ్యారు, ఏంటి అసలు ఈ ప్లేస్ ఏంటి, ఎక్కడ ఇదంతా అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారా? సో ఎక్కడికొచ్చాను, ఏంటి, ఎందుకోసం వచ్చాను, ఇవన్నీ కూడా డీటెయిల్డ్‌గా అయితే చెప్తానమాట. సో, ఫస్ట్ అయితే వీడియోకైతే ఒక మంచి లైక్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత వీడియోలకైతే వెళ్ళిపోదాం. లెట్ అస్ గో. ఓకేనా? సో, ఇంతకీ నా డ్రెస్ ఎలా ఉందో, ఏంటో అనేది కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో, ఇంకా ఎక్కడికెళ్ళాము, ఏంటి అని చెప్పేసి అని అనుకుంటే, ఇది ఎక్కడ అనంటే యాక్చువల్‌గా నేను ఆహ్ వైభవ్ దీనికొని వచ్చానమాట. అంటే గోల్డ్ ఇది చేస్తారు కదా! ఏమంటారు? మన గోల్డ్ ఏవైనా బ్రేక్ అయినా సరే, ఏదైనా అతికించడాలు ఇలాంటివన్నీ కూడా ఇక్కడ వర్క్ జరుగుతాయన్నమాట అవి. ఎవరికైనా తెలియకపోతే చెప్తూ ఉన్నా. వైభవ్‌కి ఇంకా ముందుకొస్తే ఆర్‌కే షాప్ అవన్నీ ఉంటాయి కదా! అక్కడ ఉంటుందన్నమాట ఈ షాప్. అక్కడ కొంచెం కిందకెళ్తే కనిపిస్తది. మేము అక్కడికే వచ్చాము. ఎందుకు అనంటే యాక్చువల్లీ పెళ్ళి ఉంది. మా బ్రదర్ సో, మా బ్రదర్‌ది మ్యారేజ్ ఉందనమాట. ఇంట్లో మ్యారేజ్ అనంటే ఇంకా అసలు అందరం షాపింగ్‌లు చేస్తాం కదా! సో, అనమాట. ఏంటి ఇక్కడ డ్రెస్ మారిపోయింది అలా అనుకోవచ్చు. యాక్చువల్లీ షాపింగ్‌ల వల్ల ఒక 2, 3 అలా తిరుగుతూ ఉండడం, అలా అవుతూ ఉండడం వల్ల కొన్ని కొన్ని మిక్స్ అయ్యాయి అంతే. అంతకంచి ఏమీ లేదు. ఏం కన్‌ఫ్యూజ్ అయితే అవ్వనవసరం లేదు. ఓకేనా అండి? ఇంకా మరి ఆబ్వియస్‌లీ మ్యారేజ్ అనగానే మనం అన్నీ కూడా ఆహ్ ఇది వాళ్ళకి గిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మనం కొనుక్కునేవి ఇవన్నీ ఉంటాయి కదా! అందుకని చెప్పి నేనైతే ఏం చేశా అంటే ఇంట్లో మా పిల్లలవి చిన్నప్పుడివి ఇవన్నీ కూడా మురుకులు, ఉంగరాలు, తర్వాత నావి ఒక ఇయర్ రింగ్స్, కాసులు, ఇంకొక గోల్డ్ ఇచ్చారనమాట. మాకు గిఫ్ట్ కింద ఇచ్చారు. సో, అది అప్పుడు మా పిల్లలకి ఆహ్, ఇది చేసేటప్పుడు అవన్నీ కూడా తీసుకెళ్ళానమాట. ఎక్స్‌చేంజ్ చేసేద్దాము అని చెప్పి. ఎందుకంటే అలా ఎక్స్‌చేంజ్ చేసేసి ఏదైనా ఒక ఐటెమ్ తీసుకుందాము అని చెప్పి, ఇంతకీ నేను ఏం ఐటెమ్ తీసుకున్నాను, ఏంటి అనేది కూడా నేను చెప్తాను. ఓకేనా అండి? అయితే తర్వాత నేనైతే ఇంకా నా ఇయర్ రింగ్స్ ఒకటి స్టోన్స్ ఊడిపోయేవి ఒక 2, హారం ఒకటి కొంచెం నలిగిందనమాట. బ్రేక్ లాగా వచ్చింది. మరి పెళ్ళిలో వేసుకోవాలి కదా! ఇవన్నీ అని చెప్పేసి అని నేను ఇంకా వాటిని తీసుకొని ఎళ్తున్నామనమాట. ఆల్రెడీ ఒక షాప్‌కెళ్ళాము. దాని తర్వాత మళ్ళీ ఇంకొక దగ్గరికి కూడా బయలుదేరామనమాట. సో, ఇంకా అలాగా మొత్తం వర్క్స్ అన్నీ కూడా చేయించుకుందాము అని చెప్పి, పెళ్ళి అంటేనే ఇన్ని పనులురా బాబు అని అనిపించిందనమాట. ఎందుకు అంటే బయట వాళ్ళ పెళ్ళైతే మనం ఏదో ఎళ్లి చూసొచ్చేస్తాము. మన ఇంట్లో పెళ్ళి అంటే మాత్రం ఆ మాత్రం హడావిడి ఉంటది కదా! సో, అందుకని చెప్పేసి అనమాట. ఇంకా ఇక్కడి నుంచి మీకు పెళ్లి వ్లాగ్స్ అన్నీ కూడా అప్‌లోడ్ చేస్తా. బావుంటాయి చూడండి. చాలా చాలా మంచిగా. ఇది లాస్ట్ మంత్ అయింది. కానీ నాకు అస్సలు వీడియోస్ అప్‌లోడ్ చేయడానికే టైం కుదరట్లేదు. అందువల్లే లేట్‌గా అప్‌లోడ్ చేస్తున్నా. మళ్ళీ అనుకోవచ్చు ఇప్పుడేం పెళ్ళిళ్ళున్నాయి ఏంటి అని చెప్పేసి అనుకోవచ్చు. అందుకే ముందే చెప్తూ ఉన్నా అనమాట. సో, అది అని చెప్పి అలా బండి డ్రైవ్ చేస్తూ కొంచెం వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నా. నాకెంత ఇష్టమో తెలుసా డ్రైవింగ్. అలాగా తిప్పుతూ ఉంటే అబ్బా! అనిపిస్తూ ఉంటది. ఇప్పుడు అక్కడికి అదే మళ్ళీ చెప్పాను కదా! ముందు దీంట్లో ఎక్కడుంది షాపు ఏంటి అని. దానికైతే వచ్చేసామనమాట. ఇది యాక్చువల్లీ లోపలికి ఉంటది కొంచెం. అంతవరకు తెలియదు. పేరు కూడా అక్కడ చూపిస్తున్నాను. శ్రీ సీతారామ అని ఉంటది. అది అనమాట. ఇక్కడికి లోపలికెళ్ళిన తర్వాత ఏంటి అని చెప్పేసి చూపిస్తానమాట. అసలు ఏవైనా రిపేర్లు చేయించడానికే ఎంతెంత డబ్బులయిపోతున్నాయిరా బాబు అనిపిచ్చింది నాకు. కానీ తప్పదు గదా! అలా వదిలేస్తే ఇంకా ఇంకా పాడైపోతాయి. అందులోనివి గోల్డ్ కదా! సో, అందుకని చెప్పేసి అని. యాక్చువల్లీ అవి నా వల్ల ఏం బ్రేక్ అవ్వలేదు. మేమప్పుడు బ్యాంక్ దీంట్లో పెట్టామనమాట. అక్కడ వాళ్ళు బాక్సులు వాటిని అలో చెయ్యరు కదా! అందువల్ల ఇలా పెట్టేశారు. దానివల్ల బ్రేక్ అయిందనమాట అది. సో, అందుకని చెప్పి అవన్నీ మ్యారేజ్ ఉంది అని చెప్పి అవన్నీ చేయించుకుంటున్నా. ఇక్కడ వాళ్ళైతే స్టార్ట్ చేశారు చేయటం. నావి కాదు. అవి వేరే వాళ్ళెవరివో చేస్తున్నారు. జస్ట్ నేనలా చిన్న క్లిప్స్ అయితే తీసానమాట. ఓహ్! ఇలా కూడా చేస్తారా? ఇలా కూడా చేస్తారా? అని అనిపిచ్చింది నాకు ఆటిలిని చూస్తూ ఉంటుంటే.
ఆ వర్క్ అయ్యేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ టైం పడతది అన్నారనమాట. హాఫ్ అన్ అవర్ మనం అలా అని బయటకొచ్చేయలేం కదా! అందుకే నేనైతే మా హస్బెండ్‌ని లోపలుంచి నేను అలా బయటకొచ్చాననమాట. కొంచెం ఇది ఇది చేద్దామని అలా లోపల ఎంతసేపు ఉంటాం ఏంటి అని చెప్పేసి అని. చెప్పాను కదా! ఇదైతే మిక్స్‌డ్ వ్లాగ్ ఉంటుంది అని చెప్పేసి మొత్తం 3 డేస్ ఇది అనమాట. ఇది మళ్ళీ ఇంకొక రోజు షాపింగ్‌కెళ్ళాము. సో, ఆ షాపింగ్ ఇది అని చెప్పేసి ఏదో ఒక జస్ట్ ఒక సారీని ఎక్స్‌చేంజ్ చేయడం కోసం అని చెప్పి వెళ్ళామనమాట. అక్కడ వీడియో తీయలేదు. నెక్స్ట్ కమింగ్ వీడియోలో అయితే వస్తది దానిది కూడాను. సో, ఇలా అనమాట మొత్తం గడిబిడిగా, హడావిడిగా అసలు ఎలా అంటే అలా అయింది. ఇక్కడ ఏంటి అనంటే కొన్ని గిఫ్ట్స్ కూడా తీసుకోవాలి కదా! పంచడానికి అని చెప్పి. అవే గిఫ్ట్స్ అన్నీ కూడా ఇక్కడ తీసుకున్నారు. జస్ట్ పెళ్ళికూతురిని చేసేటప్పుడు గానీ, అదే పెళ్ళికొడుకుని చేసినప్పుడు ఇంకా ఏవో అన్నిట్లికి అలా ఉంటాయి కదా! అని చెప్పి అని. ఇక్కడ మేమైతే గోల్డ్ నేను చెప్పాను కదా! మా పిల్లల చిన్నప్పుడివి మురుకులు అవన్నీ వచ్చేసి అవన్నీ ఇది చేశారు. చాలా బాధ అనిపిచ్చింది. అయ్యో! మెల్ట్ చేసేసారే అని చెప్పి అని. బట్ మరి అవి సరిపోవట్లేదు ఇప్పుడు పిల్లలకి. అందుకని చెప్పి అవి ఇచ్చేసి ఏమైనా ఐటెమ్ తీసుకుందామని చెప్పి అనుకుంటున్నా. ఇక్కడైతే నేను పట్టీలు తీసుకున్నా. ఇంతకీ ఆ గోల్డ్ ఐటెమ్ ఇచ్చి ఏం తీసుకున్నాను, ఏంటి అసలు తీసుకున్నానా లేదా అనేది నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే వస్తది. సో, ఇదే అనమాట నెక్స్ట్ వ్లాగ్ కంటిన్యూషన్. అందుకని చెప్పి ఇదుంది. ఇక్కడైతే నేను పట్టీలు చూపిస్తున్నా. ఎలా ఉన్నాయి నా పట్టీలు ఏంటి అనేది కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేసేయండి. ఇది ఈరోజు వ్లాగ్.